జై హో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి 1979 జూలై 19 నాడు మొట్టమొదటిగా అమ్మ దర్శనమైంది. పూర్ణానంద స్వామి ఏ మాతృమూర్తి దర్శనం కోసం పంచాగ్నుల మధ్యలో నిలబడి యుగాంతం తపస్సు చేసినా లభించదు ఇటువంటి దర్శనం అని చెప్పారు. ఆ దర్శన స్పర్శన భాగ్యాల్ని 1979 జూలై 19 నుంచి 1985 జూన్ 12 వరకు నేను అనుభవించాను. అమ్మ స్వయంగా నాతో చెప్పిన కొన్ని సంఘటనలు, కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. అమ్మ స్వర్ణోత్సవాలు జరిగినప్పుడు దుర్గా సప్తశతిలో ఒక శ్లోకం ఉంది. సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి నారాయణ నమోస్తుతే. అన్ని జీవరాశుల్లోనూ బుద్ధి రూపంలోనూ హృదయంలో రూపంలోనూ ఉండేది అమ్మే. నారాయణీ స్థుతిలో శుంభనిశుంభల వధ జరిగిన తరువాత దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రపాఠ పఠనం చేస్తారు. అందులో అన్నారు, సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే. అమ్మ నాతో ఒక మాట చెప్పింది, నువ్వు ఏ లలితా పరమేశ్వరిని ఆరాధిస్తున్నావో ఆ లలితని, అమ్మని నేను చెప్తున్నాను వినంది. మరో సందర్భంలో ఉంది, నువ్వు లలిత వేరు, దుర్గ వేరు, కాళి వేరు అనుకుంటున్నావు, శక్తి ఒకటే అంది. ఆ దుర్గాదేవిని ఆరాధన చేస్తూ దేవతలు చెప్పిన మాట ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్లో జిల్లేళ్లమూడిలో 1973 అమ్మ స్వర్ణోత్సవాల సందర్భంలో జరిగింది. ఇది అమ్మ నాతో చెప్పిన మాట. స్వర్ణోత్సవాలకి అందరూ వెళ్ళి అమ్మని అడిగారు, అమ్మ నీకు ఏ గిఫ్ట్ ఇమ్మంటావు 50వ జన్మదినోత్సవం సందర్భంగా అంటే, 1,00,000 మంది ఒకచోట కూర్చొని భోజనం చేస్తూ ఉంటే చూడాలనుంది నాన్న అంది. అమ్మ పుట్టినరోజు చైత్రశుద్ధ ఏకాదశి ఏప్రిల్లో వస్తుంది. పంట పొలాల్లో పంటలు ఉండవు. 7వ మైలు దాకా చక్కగా పందిళ్ళేసి భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో టీవీ మాధ్యమాలు లేదు. మీ పిఎంసి ఛానల్ లాగా జనాల్ని రీచ్ అవ్వడానికి చక్కటి ఉపకరణాలు లేవు. ఏఐఆర్ అందరికీ చెప్పడానికి ఆల్ ఇండియా రేడియో. టీవీలు ఎక్కడో 100 కుటుంబాలకో 500 కుటుంబాలకో 1000 కుటుంబాలకో ఒకటి ఉండేది. ఆర్టీసీ బస్సుల మీద పోస్టర్లు వేస్తే ఎన్ని కుటుంబాలకు చేరుతుంది? 1,00,000 మందికి భోజనం చేయాలని పెట్టాలని అమ్మ చెప్పింది, బాగుంది. కానీ 1,00,000 మంది జిల్లేళ్లమూడి రావాలి కదా. గుంటూరు నుంచి జిల్లేళ్లమూడికి వచ్చిపోయే ఖర్చుతో వాడు గుంటూరులోనే భోజనం చేయగలుగుతాడు. సరే, అమ్మ చెప్పిందని సంస్థ నిర్వహించే వాళ్ళందరూ ఏర్పాట్లు చేశారు. ముందు రోజు 11ంటికి 10,000 మంది 11,000 మంది అంతకంటే జనం లేరు. అందరూ అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగారు, అమ్మ 1,00,000 మందికి భోజనం పెట్టాలన్నావు, మరి 10,000 మంది 11,000 మంది. ఆ రోజు భోజనం టైం కూడా 10-11ంటికి చూస్తే మ్యాక్సిమం 20,000 మంది ఉన్నారు, అంతకంటే జనం లేరు. అమ్మ 1,00,000 మందికి భోజనం పెట్టమన్నావు, మరి 20,000 మంది కంటే లేరు, ఏం చేయాలమ్మా అన్నారు. అమ్మంది, నాన్న 1,00,000 మంది అంటే 1,00,000 మంది మనుషులనే కాదు, జనం రాకపోతే ఈ వండిందంతా తీసుకెళ్ళి కాలువల్లోనూ అక్కడ పడేయండి, చేపలు ఉంటాయి, రకరకాల పక్షులు పెట్టలు తింటాయి, కానీ మనం 12-12:30 భోజనం అని చెప్పాం, అప్పటిదాకా ఎదురు చూడండి అని చెప్పింది. ఈ మాటలు డైరెక్ట్గా అమ్మ నాతో చెప్పిన మాటలు. 12:30 అయింది. 11-12:30 మధ్యలో నేల ఈనినట్టుగా ట్రాక్టర్ల మీద, బస్సుల్లోనూ నడుచుకుంటూ వేల మంది జనం జిల్లేళ్లమూడికి వచ్చారు. ఆ రోజు 1,60,000 మంది భోజనం చేశారు. అది హిందూలో కవర్ చేశారు. లక్షల మంది, వేల మంది వచ్చి జిల్లేళ్లమూడిలో భోజనం చేశారు. ఇది సంఘటన ఎందుకు చెప్తున్నానంటే, సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి నారాయణ నమోస్తుతే. అందరి బుద్ధిలోనూ అందరి హృదయంలోనూ ఉండేది జిల్లేళ్లమూడి అమ్మే. లేకపోతే గంటన్నర 2 గంటల వ్యవధిలో లక్షల మంది జిల్లేళ్లమూడి లాంటి చిన్న గ్రామానికి, దీన్ని కుగ్రామం అని నేను అన్నాను. ఎందుకంటే అమ్మ చరణ రజస్సుతో పునీతమైన మహోత్కృష్టమైన విలేజ్ కుగ్రామం ఎలా అవుతుంది? సుగ్రామం. అది జిల్లేళ్లమూడి సుగ్రామానికి హార్డ్లీ 1000 గడప ఉండే గ్రామానికి 1,00,000 మంది ఎందుకు వస్తారు? అమ్మే చెప్పింది. కొంతమంది అసలు ఎట్లా జరుగుతుందో ప్రోగ్రామ్స్ చూద్దామని వచ్చారు. కొంతమంది 1,00,000 మందికి భోజనం ఎట్లా పెడతారో చూద్దామని వచ్చారు. ఇంకొక మిరకిల్ ఏమిటంటే 50 గాడిపోయలు తవ్వితే వంటవాళ్ళు రాయలసీమ నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తే ఈ గాడిపోయలన్నిటికీ ఓవరాల్ సూపర్విజన్ చేస్తున్న ఆయన మరకాని దినకర్ అని చెప్పి ఇప్పుడు ఎస్వీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నారు. అప్పుడు ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్గా పనిచేసేవాళ్ళు. ఆయన జాబ్ ఏంటంటే ప్రతి గాడిపోయి దగ్గరికి వెళ్ళి హీ షుడ్ టేస్ట్ ద ఫుడ్.
మీకు టీ మార్కెట్లోకి వెళ్ళే ముందు టీ టెస్టర్స్ అని పెడతారు కదా, వాళ్ళు చెంచా టీ తాగి టీ పొడి బాగుందా లేదా చెప్తారు. అట్లాగే ఈయన గాడిపోయి నుంచి గాడిపోయి దగ్గరికి వెళ్ళి రుచి చూడాలి. ఆయన చెప్పిన మిరకిల్ ఏంటంటే 50 గాడిపోయిల దగ్గర ఒకటే రుచి. రాయలసీమ వాడు వండితే రుచి వేడిగా ఉంటుంది, ఆంధ్ర వాడు వండితే రుచి వేడిగా ఉంటుంది, తెలంగాణ వండితే రుచి వేడిగా ఉంటుంది, వేరుగా ఉంటుంది. ఈ 1,00,000 మందికి 50 గాడిపోయిల దగ్గర ఒకటే రుచి అంటే దీన్ని కుక్ చేసిన అదృశ్యమైన హస్తం వేరే ఉంది. ఇది ప్రపంచానంతటిని ఉత్తేజపరచగలిగిన శక్తి, ఏ శక్తి దైవశక్తి ఉందో ఆ దైవశక్తే మన జిల్లేలమూడి అమ్మ. ఇది ఒక సంఘటన. అమ్మ 50 సంవత్సరాల క్రితం మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ ప్రాచ్య కళాశాలను ప్రారంభించింది. దాని ముఖ్యోద్దేశం ఏమిటి? సంస్కృత భాషా పరిజ్ఞానం పెంచడం. మీకు ఏ భాషనైతే ప్రపంచమంతా మృత భాషగా వర్ణించిందో, డెడ్ లాంగ్వేజ్గా అభివర్ణించిందో, భాషను మీరు ఎట్లా ప్రిజర్వ్ చేస్తారు? ఆ భాషా గ్రంథాలు చక్కటి పెట్టెల్లో రాచి భూగర్భంలో దాస్తే భాష ప్రిజర్వ్ కాదు. భాష ఎట్లా ప్రిజర్వ్ అవుతుంది? మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అయితే, మాట్లాడడం మొదలెడితే, ఆ భాషలో చదువుకోవడం మొదలెడితే ఆ భాష ప్రిజర్వ్ అవుతుంది. ఏ ఆర్ష విజ్ఞానం అయితే, ఏ వేదాలైతే, ఏ సంస్కృత వాంగ్మయం అయితే సంస్కృతంలో ఉందో ఆ సంస్కృత భాషని పరిరక్షించడానికి అమ్మ మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీని ప్రారంభించింది. అమ్మ చూపు ఎప్పుడు 50 సంవత్సరాల ముందు ఏం జరగబోతుందో, 100 సంవత్సరాల ముందు ఏం జరగబోతుందో దాన్ని అమ్మ చూసి దానికి రెమెడియల్ మెజర్స్ అమ్మ ఇనిషియేట్ చేసింది. పిల్లలందరినీ చక్కగా ఓ దగ్గరికి తెచ్చి వాళ్ళకి భోజనం పెట్టి, కడుపు నిండా భోజనం పెట్టి, వసతి ఇచ్చి భోజనం పెట్టి సంస్కృత భాషా పరిజ్ఞానాన్ని అమ్మ ప్రిజర్వ్ చేస్తోంది. అమ్మ మాట్లాడడం తక్కువ, అమ్మ చేసే పనులే అమ్మ సందేశం. ఇక్కడ అమ్మ ఏం చేసింది? శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్లో ఉండే ట్రైబల్ బెల్ట్స్ని తీసుకుని అక్కడున్న స్టూడెంట్స్ వందల మందిని జిల్లేలమూడి తీసుకొచ్చి వాళ్ళకి 8వ తరగతి నుంచి BA దాకా చక్కగా చదువు చెప్పి 3 పూట్ల భోజనం పెట్టి వాళ్ళకి ఎంప్లాయబుల్ స్కిల్స్ వాళ్ళకి ఇంపార్ట్ చేసి బయటికి పంపించింది. అందుకని అన్ఎంప్లాయిడ్ యూత్, అన్ఎంప్లాయబుల్ యూత్, అన్కల్చర్డ్ యూత్ వాళ్ళని దగ్గరికి తీసుకొచ్చి ఒక సోషల్ ట్రాన్స్ఫార్మేషన్, ఎకనామిక్ ట్రాన్స్ఫార్మేషన్ చేసి వెల్ ఎంప్లాయబుల్ యూత్గా ట్రైన్ చేసి వాళ్ళని సంఘంలోకి పంపించి ఎంతమంది విద్యార్థులు ఇక్కడ చదువుకున్నారో అన్ని ప్రాస్పరస్ ఫ్యామిలీస్ని అమ్మ క్రియేట్ చేసింది. ఇది ఒక ఎకనామిక్ రివల్యూషన్ విచ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ జిల్లేలమూడి విదౌట్ ఎనీ టైప్ ఆఫ్ పబ్లిసిటీ. తర్వాత ఇందులో మీకు ఒక అద్భుతమైన విశేషం ఏంటంటే ఈ చదువుకున్న వాళ్ళు ఎవరూ అన్ఎంప్లాయిడ్గా లేరు. ఈరోజు జర్మనీలోను, స్విట్జర్లాండ్లోను, ఇటలీలోను సాంస్క్రిట్కి ఎంత డిమాండ్ ఉందంటే, జర్మనీలో మేము కొన్ని యూనివర్సిటీస్ని కాంటాక్ట్ చేసాం. వాళ్ళ దగ్గర డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండాలజీ ఉంది. ఇక్కడ MA సాంస్క్రిట్ చదువుకున్న వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు 2 లక్షలు 3 లక్షల జీతం ఇచ్చి వాళ్ళని అక్కడ ఎంప్లాయ్మెంట్లోకి తీసుకుంటున్నారు. ఈ ఎంప్లాయబుల్ స్కిల్స్ని వాళ్ళకు ఒక చక్కటి కల్చర్ ఇచ్చి, వాళ్ళకి భోజనం పెట్టి, వాళ్ళకి చదువు చెప్పి, వాళ్ళకి ఎంప్లాయబుల్ స్కిల్స్ ఇచ్చి వాళ్ళంతా ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళేటట్టుగా ఇక్కడ సంస్థలు పనిచేస్తున్నాయి. వీటికి బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే అమ్మ చెప్పిన మాట, పరాకాష్ఠనందిన మానవత్వమే మాధవత్వం ఉంది. దీన్ని ఇంగ్లీష్లోకి ఎట్లా ట్రాన్స్లేట్ చేశారంటే, ద పిన్నకల్ ఆఫ్ హ్యూమనిజం ఈజ్ డివినిటీ. డివినిటీ ఈజ్ నథింగ్ బట్ సింపాథెటిక్ వైబ్రేషన్ టు ద సఫరింగ్ ఆఫ్ అదర్స్. ఎక్కడెక్కడ కష్టం ఉందో ఆ కష్టానికి స్పందించే హృదయం ఎక్కడుందో, మానవత్వం ఎక్కడుందో ఆ మానవత్వం యొక్క పరాకాష్ఠే మాధవత్వం అని అమ్మ చెప్పింది. అది ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్లో, మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీలో, మాతృశ్రీ హై స్కూల్లో ఇంప్లిమెంటేషన్లో ప్రాక్టికల్గా జరగడం మీరు చూస్తున్నారు. అమ్మది ఇంకొక మాట ఉంది, జిల్లేలమూడి రావాలన్న సంకల్పమే గొప్పది, రావటం ఎన్నటికీ వృధా పోదు అంది. అందుకని మీరు ఇప్పటిదాకా జిల్లేలమూడి విజిట్ చేసిన వాళ్ళకి కాకపోతే ఒకసారి జిల్లేలమూడి వచ్చి అమ్మ దర్శనం చేసుకుని అన్నపూర్ణాలయంలో ప్రసాదం స్వీకరించి వీలైతే అందరింట్లో ఒక నిద్ర చేసి వెళ్ళండి. మీరు అడగచ్చు, ఏమండి మేము రామభక్తులం, కృష్ణ భక్తులం, మేము అమ్మ భక్తులం కాదు కదా, మేము ఇక్కడికి మేము అమ్మ భక్తులం కాదంటే దానికి అమ్మ భక్తులుగా మాది ఒకటే ఆలోచన, ఒకటే సమాధానం. అదేంటంటే మనం సంధ్యావందనం చెప్తాం, సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి, శ్రీకేశవం ప్రతిగచ్చతి. ఏ దేవుడికి నమస్కారం చేసినా ఆ నమస్కారం శ్రీకేశవుడికి మాత్రమే చెందుతుంది. అమ్మోసారి అంది, నాన్న ఎక్కడ నమస్కారం చేసినా ఇక్కడికే వస్తుంది నాన్న అంది. తన పాదాలను చూపిస్తూ ఎక్కడ నమస్కారం చేసినా ఇక్కడికే వస్తుంది నాన్న అంది. అమ్మ ఏమంది, సర్వసమ్మతమైన మతమే నా మతం అంది. అందుకని ఇప్పుడు ఈ రోజులో విశ్వశాంతికి కావాల్సింది అమ్మ మతం.
అమ్మ మతం వేరుగా లేదు. అన్ని మతాల్లో ఉండే సారం స్పిరిచువాలిటీ కలిపితే అదే అమ్మ మతం అయింది. మానవత్వమే అమ్మ మతం. ఇక్కడ ఆశ్రమానికి అమ్మ పెట్టిన పేరు అందరిల్లు. అమ్మ అందరమ్మ కదా, అందరమ్మ ఇల్లు పేరేమిటి? అందరిల్లు. ఎవరైనా ఇంటికి రావచ్చు, చక్కగా ఉండొచ్చు, 2 రోజులు 3 రోజులు ఉండొచ్చు, సాధన చేసుకోవచ్చు, అన్నపూర్ణాలయంలో భోజనం చేయొచ్చు. అన్నపూర్ణాలయంలో భోజనానికి కూడా అమ్మ చెప్పిన అర్హత ఏమిటంటే ఆకలే అర్హత ఉంది. ఎక్కడెక్కడ ఆకలి ఉంటే ఆ జీవి, కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహం ఆశ్రిత. అన్ని దేహాల్లోనూ ఆకలి రూపంలో, జఠరాగ్ని రూపంలో ఉన్నది విష్ణుమూర్తి, శ్రీకృష్ణమూర్తి. ఏ జీవికైనా అన్నం పెడితే మీరు మాతృయాగం చేస్తున్నారు, విష్ణుయాగం చేస్తున్నారు. అటువంటి అన్న సంతర్పణ, అమ్మ అన్నదానం అన్నమాట అంగీకరించలేదు. తల్లి బిడ్డకు పెట్టుకోవడం దానం ఎట్లా అవుతుంది నాన్న అని చెప్పింది. హాయిగా జిల్లేళ్ళు 3 రండి, అమ్మ దర్శనం చేసుకోండి, అందరింట్లో వీలైతే ఒక నిద్ర చేయండి, అన్నపూర్ణాలయంలో ప్రసాదం తీసుకోండి. మీ మనసులో గొప్ప ఆనందాన్ని, శాంతిని మీరు పొందుతారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మరోసారి కలుసుకుందాం. జై హో మాత. మార్చి 28న మన్నవలో జన్మించిన అనసూయాదేవి అనే ఆమె 1985 జూన్ 12 వరకు సజీవంగా మానవ జాతిని ఉద్ధరిస్తూ లోక కళ్యాణం కోసం గాను విశేషంగా కృషి చేశారు. ఆమెను లలిత అని, పరమేశ్వరి అని, రాజరాజేశ్వరి అని, శ్రీమాత అని, మాతృశ్రీ అని, జగజ్జనని అని, విశ్వజనని అని భక్తులు ఆరాధిస్తూ ఉంటారు. ఆమె ఒక విశిష్టమైనటువంటి ఉపదేశాన్ని మానవ జాతికి అందించారు. ఆ ఉపదేశం పేరు అమ్మ జీవిత మహోదధి. అమ్మను నేను భౌతికంగా చూడలేకపోయినప్పటికీ జీవిత మహోదధి ద్వారా అమ్మ యొక్క చరిత్రను, అమ్మ యొక్క తత్వాన్ని, అమ్మ యొక్క వైభవాన్ని, అమ్మ యొక్క ఐశ్వర్యాన్ని, అమ్మ యొక్క చిదానంద తత్వాన్ని తర్వాత తరాల వాళ్ళకి అందించవలసినటువంటి బాధ్యత నా భుజస్కంధాల మీద వేసుకున్నాను. ఇక్కడ ఉన్న సంస్థలు, ఇక్కడ పనిచేసే వ్యక్తులందరూ కూడా అమ్మను చూసిన వాళ్ళు, అమ్మతో గడిపిన వాళ్ళు, అమ్మతో అనుభవాలు పొందిన వాళ్ళు. నేను అమ్మను చూడని వాడిని, అమ్మతో గడపని వాడిని, అమ్మతో ఏ రకమైన అనుభవము లేనివాడిని. రాబోయే తరాల్లో వచ్చే వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళే వస్తారు. వాళ్ళ కొరకే ఇప్పుడు నేను 4 మాటలు అమ్మ గురించి చెప్తున్నాను. గత 5000 సంవత్సరాలుగా ఏ ప్రవక్త చేయనటువంటి గొప్ప పనిని జిల్లెళ్ళమూడి అమ్మ అని పిలువబడే బ్రహ్మాండం అనసూయాదేవి గారు చేశారు. ఆమె ఇచ్చినటువంటి ఆదేశము, సందేశము, ఉపదేశము అన్నీ జీవిత మహోదధిలో ఉన్నాయి. ఆమె గొప్ప ప్రవక్త, సంస్కర్త. సమకాలీనంగా ఉన్నటువంటి బ్రహ్మ సమాజ, దివ్యజ్ఞాన సమాజ, క్రైస్తవ మత ఉద్యమాల ప్రభావాలన్నింటినీ కూడా ఆమె ఆకళింపు చేసుకున్నారు. ముఖ్యముగా తన బాల్యంలోనే 1వ ప్రపంచ యుద్ధానికి 2వ ప్రపంచ యుద్ధానికి మధ్య ఉండే అంతర్యుద్ధ కాలంలో ఉండే అన్నటువంటి దారిద్ర్య పరిస్థితుల్ని చూసి అర్థం చేసుకున్నారు. ఆమె ఏ గురువుని భౌతికంగా పొందినట్టు కనపడటం లేదు. ఆమె తన గురువుని మరుగు అని పేర్కొన్నారు. తన యొక్క స్వస్వరూపాన్ని అసలు అని పేర్కొన్నారు. అసలు అంటే ఏది మూలమో అది అని, గురువు అంటే ఏది మరుగో, ఏది అవ్యక్తమో అది అని. దాని నుంచే ఈ వ్యక్తమైనటువంటి బ్రహ్మాండమంతా కూడా, చరాచర జీవరాశులన్నీ కూడా ఉద్భవించాయి అన్నది ఆమె యొక్క సిద్ధాంతం. ఆమె మానవులందరికీ ప్రేమను పంచిపెట్టారు అన్నటువంటిది సామాన్యంగా అందరూ చెప్పుకునే విషయం. కానీ ప్రాథమికంగా గమనించినట్టయితే అమ్మ
4 ప్రధానమైన పురుషార్థాలను ప్రోత్సహించారు. మొట్టమొదటిది సమానత్వము, రెండవది సమర్థత్వము, మూడవది సహనము, 4 స్వేచ్ఛ. అమ్మ జీవిత మహోదధి అనేటువంటి గ్రంథంలోని ఆంతరంగిక ఆధారాలను కనుక పరిశీలన చేసినట్లయితే ఆమె పుట్టిన 4వ రోజునే నియర్ ది డెత్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి పిలువబడేది ఏదైతే ఉంటుందో దాన్ని పొంది దానిలో 4 రోజుల పాటు ఉన్నారు. 19వ నెలలోనే ఆమె శాంభవి ముద్రని వేశారు. 6వ సంవత్సరంలోనే వాయువుని కుంభించి అంతర్యోగాన్ని గమనించారు. 6వ సంవత్సరంలోనే ఆమె తుర్యాతీతం ద్వారా ఆకాశము యొక్క అవతలిక అంచుకు చేరారు. ఇవన్నీ కూడా యోగ సాధన అనేటువంటి దానికి దృష్టాంతంగా మనం చెప్పవచ్చు. కానీ అమ్మ సిద్ధాంతం అంతా 3 ప్రాతిపదికల మీద ఆధారపడింది. సిద్ధాంతపరంగా సాంఖ్యం, అనుష్ఠానపరంగా యోగం, అనుభవపరంగా వేదాంతం. ఈ 3 కలిస్తే అమ్మ. అమ్మ యొక్క భాష మౌనం, అఖండ మౌనవ్రతం. అమ్మ యొక్క శీలము అఖండ బ్రహ్మచర్యం. అమ్మకి గురువు లేరు అని చెప్పేసి అందరూ అంటున్నారు. కానీ అమ్మకు గురువు విశ్వము. విశ్వాంతర్ములలో ఉన్నటువంటి రోదసీ శక్తుల్లో ఉన్నటువంటి ఆకాశిక రికార్డ్స్ అని చెప్పేసి పిలవడు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్వస్వరూప జ్ఞానాన్ని అవగాహన చేసుకున్న ఆవిడ అమ్మ. అమ్మ యొక్క జీవిత మహోదధిని చూసినట్టయితే ఒక ప్రత్యేకమైనటువంటి పరంపరను అవగాహన చేసుకోవచ్చు. భగవద్గీతలో ఏ రకంగా అయితే అర్జునుడు కృష్ణుడి మధ్య సంభాషణ మోహముతో ప్రారంభమయ్యి దేహమును ఖండించి ఆత్మను ప్రతిపాదించి కర్మసన్యాసమును ప్రోత్సహించి ఆ తర్వాత పరిశుద్ధతను వ్యక్తీకరించి అక్షరపరబ్రహ్మతత్వాన్ని ప్రతిపాదించి భక్తి ద్వారా మోక్ష సన్యాసాన్ని సాధించడానికి ప్రయత్నం చేశారో అమ్మ కూడా అదేవిధంగా సమానత్వాన్ని ప్రతిపాదించి సమర్థతను అంగీకరించి సహనాన్ని అనుభవిస్తూ స్వేచ్ఛ అనేటువంటి వైపు ప్రయాణం చేశారు. ఈ 4 ప్రధానమైన పురుషార్థాలు. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేటువంటి అమ్మ పురుషార్థాలు కావు. అమ్మ సాంఖ్యమును ప్రధానముగా చేసుకున్నారు. అమ్మ ఎవరో అనేటువంటి మూలాన్ని వెతికినప్పుడు అమ్మ ఎవరో కాదు, సాక్షాత్తు కర్మ ప్రజాపతి దేవహూతి అనేటువంటి వాళ్ళకి పుట్టిన అనసూయ. ఆ అనసూయయే ఈ అనసూయ. ఆ అనసూయ ఒక మహాతత్వము కలిగినటువంటిది. కాలములకు, తాపములకు, గుణములకు, సృష్టిస్థితి లయములకు అతీతమైనటువంటి మహత్వము కలిగినటువంటి శక్తి యొక్క మూలస్థితి ఏదైతే ఉందో దాన్నే అనసూయాతత్వము అంటారు. దాన్ని ఫిజిక్స్ పరిభాషలో చెప్పాలంటే అన్ఇంటరప్టెడ్ ఎనర్జీ లెవెల్స్ అంటారు. ఆ అన్ఇంటరప్టెడ్ ఎనర్జీ లెవెల్స్లో ఉన్నటువంటి ఒకానొక స్థితి పాంచభౌతికమైనటువంటి దేహాన్ని తీసుకొని మళ్ళీ మానవుల్ని ఉద్ధరించడానికి తీసుకుని వచ్చారు. స్వేచ్ఛగా ఉండేటువంటి ఆమెద పరిమితమైనటువంటి ఈ దేహాన్ని కోరుకున్నారు. ఈ పరిమితమైనటువంటి దేహాన్ని కోరుకుంటూ నేనైనా నేను అనేటువంటి ఒకానొక డిక్లరేషన్ ఇచ్చి అహం బ్రహ్మతత్వములోను అహంకార బ్రహ్మతత్వములోను ఏకత్వాన్ని చూశారు. శబ్దము బ్రహ్మ అయినప్పుడు నిశ్శబ్దము బ్రహ్మ అన్నారు. అదేవిధముగా అన్నము బ్రహ్మము అన్నప్పుడు అశుద్ధము బ్రహ్మము అన్నారు. కులభేదము గుణభేదము లేని నాకు ఏ రకమైనటువంటి భేదాలు లేవు అన్నారు. శుక్లశోణితములు నా యొక్క కులము అన్నారు. నా తల్లిదండ్రుల అవకాశము ఆధారము అన్నారు. ఈ రకమైన మాటలన్నీ అందరూ చెప్తున్నారు. కానీ దీనిలో ఉండేటువంటి రహస్యం ఏమిటి అని చెప్పేసి అన్నట్టయితే అమ్మ కేవలము ఒక నిర్గుణమైన మహత్తుకు ముందు ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో, ఏదైతే తర్వాత ఉపనిషత్తుల్లో కానీ వేదాంతాల్లో కానీ బ్రహ్మీభూతమైనటువంటి ఒకనొక స్థితిగా అనుభవానికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని అమ్మ అనుభవించారు, ప్రవచించారు, చెప్పారు. అమ్మ ఏ సిద్ధాంతాన్ని ఖండించలేదు, అన్ని సిద్ధాంతాలు ఆమోదించారు. ఎందువల్ల అంటే ఈ తరానికి చెందిన వీళ్ళందరూ కూడా ఒక సూత్రాన్ని పెట్టుకున్నారు. ఆ సూత్రంలో 2 భాగాలు ఉన్నాయి. మేము ఎవరిని తెలివైన వాళ్ళగా చేయము అని తాజుద్దీన్ బాబా వారు చెప్పినట్టు ఎవరిని తెలివైన వాళ్ళగా చేయదలుచుకోలేదు వాళ్ళు.
అందువల్ల వాళ్ళు ఏ మార్గంలో ఉంటున్నారో ఆ మార్గంలో ఉన్న వాళ్ళకి ఆ మార్గంలోనే ఉంచుతూ వస్తున్నారు. లలితను ఆరాధించే వాళ్ళకి లలితగా కనపడ్డారు, రాజరాజేశ్వరిని ఆరాధించే వాళ్ళకి రాజరాజేశ్వరిగా కనపడ్డారు, నరసింహస్వామిని ఆరాధించే వాళ్ళు నరసింహస్వామిగా కనిపించారు, రాముడిని ఆరాధించే వాళ్ళకి రాముడిగా కనిపించారు, కుమారస్వామి ఇలవేల్పుగా కలిగిన వాళ్ళు కుమారస్వామిగా కనిపించారు. తాను నాగేంద్రుడిగానే ఉన్నారు, నాగతత్వమై ఉన్నారు. ఈ స్థితిలో కనుక మనం తీసుకున్నట్టయితే అమ్మ ఆకాశంలో రోదసిలో గహనాంతరాలలో ఉన్నటువంటి ఒక విశ్వసత్యాన్ని, ఒక నిత్య సత్యాన్ని, ఒక అపరిమితమైనటువంటి సత్యాన్ని తాను అర్థం చేసుకుని ఒక అవ్యక్తమైనటువంటి గురుస్థితిలో, అవచ్ఛిన్నమైనటువంటి కాలావచ్ఛిన్నము కానటువంటి గురుస్థితిలో ఆ భావాలను ప్రవేశపెట్టారు. అమ్మ యొక్క సాంప్రదాయాన్ని సామాన్యంగా అర్థం చేసుకోవాలని చెప్పేసి అంటే అదొక పరంపర. మొట్టమొదట కపిలుడు దేవహూతి, వారి కుమార్తె అనసూయ, అనసూయ భర్త అత్రి, వారి కుమారుడు దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుని యొక్క పరిస్థితిలో వచ్చినప్పుడు తర్వాత రాముడు, తర్వాత శ్రీపాద శ్రీవల్లభుడు, ఆ తర్వాత జిల్లేళ్లమూడి అమ్మ. ఇది వీరి యొక్క తత్వ పరంపర. ఇది గురు పరంపర కాదు, తత్వ పరంపర. గురు పరంపర అన్నప్పుడు మనము గురువు, పరమ గురువు, పరమేష్ఠ గురువు అని చెప్పేసి మనం చెబుతూ వస్తాము. కానీ ఇక్కడ గురు పరంపరను చూడలేదు. అమ్మ గురువు యొక్క తత్వాన్ని అంగీకరించింది, గురువు యొక్క రూపాన్ని, గురువు యొక్క నామాన్ని, గురువు యొక్క భావాన్ని, గురువు యొక్క సాంప్రదాయాన్ని తిరస్కరించింది. శాస్త్రం యొక్క తత్వాన్ని అంగీకరించింది, శాస్త్ర ప్రవచనాన్ని, శాస్త్ర బోధని అంగీకరించలేదు. ఎందుకంటే మనస్సు తెలిసి ప్రవర్తించింది. అమ్మ ప్రకారం మహామహా మతబోధకులెవరికి కూడా మనస్సు అంటే తెలియదు. అందువల్ల వాళ్ళు బోధించారు, అంత సాహిత్యం వచ్చింది, ఆ సాహిత్యం వల్ల రాహిత్యం రాదు అని చెప్పేసి కూడా చెప్పారు. అమ్మ గొప్ప కృషి ఎక్కడ చేశారు అని చెప్పేసి అంటే చావుని ప్రశ్నించారు. ఏ చావుని గురించి అయితే మార్కండేయుడు ప్రశ్నించాడో, ఏ చావుని గురించి అయితే నచికేతుడు యమధర్మరాజుతో చర్చించాడో, ఏ చావుని గురించి అయితే బృహదారణ్యకోపనిషత్తులో విశేషమైన చర్చ జరిగిందో, ఆ చావుని గూర్చి 6వ ఏట అమ్మ ప్రశ్నించింది. చావెవరికి అని ప్రశ్నించింది. చావు నాకు కాదు, దేహానికి కాదు, చావు లేనే లేదు. ఎందువల్లంటే జననము పరిణామమైనప్పుడు చావు కూడా పరిణామమే. జననము రూపాంతరమైనప్పుడు మరణము కూడా రూపాంతరమే అనే భావాన్ని అమ్మ ఖచ్చితంగా చెప్పారు. ఈ ప్రకారముగా అమ్మ మనమందరం అమరులమే, అవతారులమే అని ఖచ్చితంగా తన 13వ ఏట తెనాలిలో తెలియజేశారు. మనందరం కలియుగంలో అవసరమై అవతరించిన వాళ్ళమే అని ప్రత్యేకించి ఖచ్చితంగా చెప్పారు అమ్మ. దాని ప్రకారంగా ఈ అవతార స్ఫూర్తిని అర్థం చేసుకొని, ఆ సద్యస్ఫూర్తితో చైతన్యాన్ని అవగాహన చేసుకొని, ఆ చైతన్యం యొక్క స్ఫురణతో విశ్వస్ఫురణను అవగాహన చేసుకొని, ఆ విశ్వస్ఫురణతో కేవల పరబ్రహ్మస్థితిని అర్థం చేసుకొని, దానిని అనుభవించి, ఆచరించి, ప్రేమగా రంగరించి, చక్కటి పలుకల్లో లాలించి అందరికీ అందజేసినటువంటి విశ్వజనని అమ్మ. శ్రీ విశ్వజనని పరిషత్ అమ్మ జీవిత మహోదధి అనే దాన్ని ఒక ప్రధానమైనటువంటి అధ్యయన గ్రంథంగా మార్చాలి. అదే పారాయణ గ్రంథం కూడా. అమ్మ జీవిత చరిత్రని జాతి చరిత్రగా, విశ్వచరిత్రగా, ఆధ్యాత్మిక వైభవంగా పెంపొందడానికి తగిన కృషి చేయాలి. అమ్మ ప్రతిపాదించినటువంటి సమానత్వము, సమర్థత్వము, సహనము, స్వేచ్ఛ అనే 4 పురుషార్థాలను యువతలో ప్రచారం చేయడానికి కృషి చేయాలి. దానికి చేపట్టవలసినటువంటివి ముఖ్యమైనటువంటివి 2 చర్యలు ఉన్నాయి. మొట్టమొదటిది, ప్రతి విద్యార్థికి భారతీయ సంస్కృతి పట్ల, భారతీయ ఆధ్యాత్మిక వైభవం పట్ల, ముఖ్యముగా 20వ శతాబ్దంలో ఆధ్యాత్మిక గొప్పతనాన్ని వ్యక్తం చేసిన వారి పట్ల, ఆధ్యాత్మిక జీవనం యొక్క అవసరం పట్ల ఉండేటువంటి అపోహలను తొలగించేటువంటి స్వచ్ఛంద శిబిరాలను నిర్వహించాలి. అటువంటి శిబిరాలు నిర్వహించడానికి అమ్మ సేవాదళ్ళు అనేటువంటి ఒక దాన్ని ఏర్పరచాలి. అందువల్ల వ్యక్తుల యొక్క అనుభవాలను తగ్గించి జీవితమే యోగంగా, ఒదిగి ఉండడమే యోగంగా, చైతన్యమే శక్తిగా, శక్తే ప్రవాహముగా, అదే విశ్వసూత్రముగా, మహాసూత్రంగా ప్రజలందరిలోకి అమ్మతత్వాన్ని ప్రవేశపెట్టడానికి మహత్తరమైనటువంటి ఉపాధి, మహత్తరమైన ఉపదేశము అమ్మ జీవిత మహోదధి అనే గ్రంథం. తెలుగు వాళ్ళందరూ తప్పనిసరిగా
అమ్మ జీవిత మహోదధి అనేటువంటి గ్రంథాన్ని చదవాలి. ఈ ఆంధ్రదేశానికి కౌస్తుభం వంటి అమ్మ యొక్క చరిత్రను విస్మరించకుండా ఉంచవలసినటువంటి బాధ్యత, ప్రచారం చేయవలసిన బాధ్యత కేవలం భక్తులది మాత్రమే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని తమ అనుభవాల యొక్క విధానాన్ని తగ్గించి అమ్మది ఒక తత్వముగా, ఒక సిద్ధాంతముగా మనం పెంచవలసినటువంటి పూచి ఉంది అనే విషయాన్ని మనందరం గుర్తు చేసుకోవాలి. శుభమస్తు. జల్లేడమూడి అమ్మని మేమందరము ఒక అవతారమూర్తిగా, స్త్రీ రూపంలో వచ్చిన ఒక దేవతగా భావిస్తాము. ఆమె కూడా అలాగే ఎంతమందికో వాళ్ళ కష్టాలను తీర్చి గొప్ప మానవతావాదిగా, ఎంతమందికో ఆడపిల్లల పెళ్ళిళ్ళు, మగపిల్లలకు ఉద్యోగాలు, ఇరడమూడిలో కుగ్రామం అయినందుకు ఇక్కడ అన్నపూర్ణాలయాన్ని ఏర్పాటు చేసి 1958 నుంచి ఇవాళ వరకు అవిఘ్నంగా ఎప్పుడు రాని, ఎంతమంది రాని, ఏ విధమైన వాళ్ళకు కూడా అందరికీ భోజనం పెట్టి సాక్షాత్తు అన్నపూర్ణాదేవిగా మా అందరికీ గోచరించింది. అలాగే సంస్కృత కాలేజీ పెట్టి ఎక్కడెక్కడో పిల్లలందరికీ ఉచిత విద్యా బోధన, వాళ్ళందరి యొక్క జీవనోపాధికి కారకురాలైంది. అలాగే సంఘ సంస్కర్తగా, మానవతావాదిగా అనేక మందికి అనేక విధాలుగా బోధనలు చేసి వేదాంత సారాన్ని అంతా చిన్న చిన్న వాక్యాల్లో తృప్తే ముక్తి, ఇష్టమైంది కష్టం కాదు, ఇటువంటి సరళమైన భాషలో అందరికీ తెలిసేట్టుగా తన ప్రబోధాలని చెప్పింది. అమ్మ ఎక్కువ చెప్పింది మానవాళికి ప్రేమతత్వం. ప్రేమతో దేన్నైనా జయించవచ్చు. అమ్మని చిన్నతనంలోనే ఒక స్వామీజీ ఏమని దీవించమంటావంటే, నేను అందరినీ ప్రేమించుట్టుగా దీవించమంది. దాంట్లోనే ఆమె యొక్క ఆ ప్రేమతత్వం తెలిసింది. అలాగే ఆ సంస్థ పేరు పెట్టినప్పుడు ఏం పేరు పెట్టాలని అడిగినప్పుడు అందరి ఇల్లు అని పెట్టింది. ఎవరూ పెట్టరు, హౌస్ ఆఫ్ ఆల్. ఆ అందరి ఇల్లని పేరు పెట్టడంలోనే అమ్మ యొక్క విశ్వనీయత, ఆమె ఆ మాతృత్వము అవి అన్నీ మనకి గోచరించినాయి. నిజంగా ఆమె అవతారమూర్తి, స్త్రీ రూపంగా అనసూయాదేవిగా ఈ భూమి మీద ఆమె వచ్చి ఆమె జరగవలసిన పనులు, చేయవలసిన పనులన్నీ చేసి మానవాళికి ప్రేమతత్వాన్ని బోధించి ప్రేమంటే ఏమిటి, ఎలా ఉండాలి అని నిర్వచనం చెప్పిన వ్యక్తి జల్లేడమూడి అమ్మగారుగా మేమందరం భావిస్తాము. అమ్మను తలుచుకుంటే అనేక రకాలుగా మన శారీరక బాధలు, మానసిక బాధలు, సాంసారిక బాధలు అన్నీ తీరుతాయని మా ప్రగాఢ విశ్వాసం. నా వరకు నేను 55-56 సంవత్సరాల నుంచి వస్తున్నాను. అమ్మని నమ్ముకున్నాను. నా వివాహం అమ్మే చేసింది, నా ఉద్యోగం తెప్పించింది. అంటే అమ్మ ఒకసారి చెప్పింది, అడిగితే అడిగింది ఇస్తాను, అడగకపోతే నీకు కావాల్సింది ఇస్తానని. అది నా జీవితంలో, చాలామంది జీవితంలో అది నిజమని రుజువైంది. కనుక నేను అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, అమ్మని నమ్మండి, అమ్మని కొలవండి. అమ్మని చూసినట్టయితే సంస్థను చూస్తే అమ్మా సంస్థ మిమ్మల్ని చూసి మీ కష్టాలు తీరుస్తుందని చెబుతూ, జయ హోమాత శ్రీ అనసూయ, రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. అమృతవర్షిణి అమ్మ పాదార విందాలకు నమస్సులు సమర్పించుకుంటున్నాను. అవతారమూర్తి, సకల విద్యా స్వరూపిణి అమ్మ అమృత హస్తాల మీదుగా ప్రారంభమైన ఆదర్శ విద్యా సంస్థ మాతృశ్రీ విద్యా పరిషత్తు. 1971 ఆగస్టు 6వ తేదీన అమ్మ మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీని, 1977న కళాశాలకు అనుబంధంగా మాతృశ్రీ సంస్కృత పాఠశాలను నెలకొల్పింది. ఈ సంస్థలు కేవలం భాషాభివృద్ధి కోసమే కాకుండా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, పరిపూర్ణ మానవులుగా రూపొందించడానికి ఏర్పడిన ఆలయాలు. అమ్మ స్థాపించిన ఈ కళాశాల అభివృద్ధి కోసం ఎందరో మహానుభావులు నిరంతరం శ్రమించారు. కళాశాల వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పన్నాల రాధాకృష్ణ శర్మ గారు, అధరాపురపు శేషగిరిరావు అన్నయ్య గారు, కొండముది రామకృష్ణ అన్నయ్య గారు, బొడ్డుపల్లి సీతారామశాస్త్రి గారు, ఇలా ఎందరెందరో మహానుభావులు మడవ తిప్పని మార్తాండులా ఎంతో కృషి చేస్తేనే ఈనాడు మనకి కళాశాల ఎంతో ఎత్తుకి ఎదిగి, ఇంతింతయే ఒటుడింతయే అన్న చందంగా ఎంతో ఎత్తుకు ఎదిగి అన్ని కళాశాలల్లోకి తలమానికమై
మనం తల ఎత్తి చూసేట్టుగా కళాశాల నిలిచి ఉన్నది. 5 దశాబ్దాల చరిత్రే దానికి, కానీ శతాబ్దాల పరిణితి కలిగినటువంటిది మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ. ఈ కాలేజీ స్థాపించడంలో ప్రధాన ఉద్దేశం కేవలం బ్రతుకు తెరువు కోసమే ఈ విద్యను పరిమితం చేయకుండా విద్యార్థులలో సేవా దృక్పథం, ఆధ్యాత్మిక ధార్మిక చింతన, నైతిక విలువలు పెంపొందే విధంగా ఈ సంస్థ పనిచేస్తోంది. నిరుపేద విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించాలని అమ్మ సంకల్పం. ఆ ఆశయానికి అనుగుణంగానే రాష్ట్రం నలుమూలల నుంచి కులమతాలకు అతీతంగా ఎందరో విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు. వారందరికీ ఉచితంగా భోజనం, వసతి సౌకర్యాలన్నీ కూడా శ్రీ విశ్వజననీ పరిషత్తు అందిస్తోంది. అమ్మ స్థాపించిన ఈ కళాశాలలో 5 శతాబ్దాల మహోజ్వల చరిత్రలో ఎందరో విద్యార్థులు విశ్వవిద్యాలయాల స్థాయిలో ప్రప్రథములై అనేక బంగారు పతకాలను సాధించడం కళాశాలకే గర్వకారణం. వారందరూ కూడా ఉన్నత విద్యా ప్రమాణాలతో ఉత్తమ వ్యక్తులుగా రూపొంది కళాశాల కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపచేస్తూ ఉన్నారు. ఎందరో పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా, మరెందరో అనేక పెద్ద సంస్థలలో ఉన్నత పదవుల్లో ఉండి తాము జీవితంలో స్థిరపడటమే కాకుండా మాతృ సంస్థ పట్ల కృతజ్ఞతతో తమ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మరెందరో విద్యార్థులు ఉత్తమ ఉపాధ్యాయులుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్నెన్నో అవార్డులను పొంది భారత ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా కూడా అవార్డులను పొంది కళాశాలకు కీర్తిని తెస్తూ ఉన్నారు. మరి కళాశాల 5 దశాబ్దాల చరిత్ర పూర్తయింది. ఇటువంటి ఉత్తమ కళాశాలను అందించినందుకు అమ్మకు సదా కృతజ్ఞులమై ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రస్తుతం నేను కళాశాల కరస్పాండెంట్గా ఉన్నాను. ఇక్కడే విద్యార్థిని, అధ్యాపకురాలిని, కళాశాల అధ్యక్షులుగా కూడా నా సేవలు అందించాను. మాత, నా పేరు దేశరాజ్ కామరాజు. నేను ఈ శ్రీ విశ్వజననీ పరిషత్ సంస్థలో ప్రధాన కార్యదర్శిగా గత 2 సంవత్సరాల నుంచి బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను. శ్రీ విశ్వజననీ పరిషత్ అమ్మ ఆశయాలని జనంలోకి ప్రబలంగా తీసుకువెళ్దామనే ఆశయంతో అన్ని కార్యక్రమాలు అమ్మ ఏ విధంగా తన దగ్గరికి వచ్చే బిడ్డల్ని ఆదరించేదో, అమ్మ ఏ విధంగా ఆదరణ, అన్నం పెట్టడం ఇవన్నీ చేసేదో ఆ కార్యక్రమాలను నిర్వర్తించడమే మా బాధ్యత. ఇక్కడ అమ్మ నెలకొల్పిన సంస్థలన్నింటినీ నిర్విఘ్నంగా కొనసాగించడం అనేది ఈ విశ్వజననీ పరిషత్ యొక్క పవిత్రమైన బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించడంలో గత 2 సంవత్సరాలుగా నేను ప్రధాన కార్యదర్శిగా ఇక్కడ చేస్తూ ఉన్నాను. అమ్మ యొక్క అవతార విశిష్టత ఒక గొప్ప విషయం. ఎందుకంటే అది నభూతో నభవిష్యతి. ఇంతవరకు అటువంటి విశిష్టమైన అవతారం రాలేదంటే అది అతిశయోక్తి కాదు. ఎందువలనంటే మామూలుగా అవతార వ్యక్తులు గీతలో చెప్పినట్లుగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నాడు. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో ఆ సమయంలో తను అవతరిస్తున్నాడని భగవానుడు స్వయంగా చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. అంటే ఇంతవరకు కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేది అవతార కార్యక్రమంగా వచ్చింది. కానీ ఇటువంటి ద్వంద్వం లేని యొక్క అవతారం అమ్మది ఒక్కటే. ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, ఇక ముందు రాదు కూడా. అందుకనే అమ్మ మాతృతత్వంగా దేహధారణ చేసి అవతరించింది. అమ్మ అవతారంలో దుష్టులు లేరు, శిష్టులు లేరు, అంతా తన బిడ్డలే అంది. సర్వసృష్టి తన బిడ్డలే అంది. పాప పుణ్యాలు లేవంది. నీ పాపానికి నీ బాధ్యత కాదు అన్నది. పునర్జన్మ లేదన్నది. అందరికీ సుగతే అనే అభయం ఇచ్చింది. ఇటువంటి అభయం ఇచ్చిన వ్యక్తి అనుకుందాం, అవతారం అనుకోకపోయినా, మనం ఇంతవరకు ఏ శాస్త్రాల్లో, ఏ ఇతిహాసాల్లో ఎక్కడా వినలేదు. అందరినీ తన బిడ్డలుగా ఆదరించడం ఆచరణలో చూపించింది. ఎవరు వచ్చినా సరే పేద ధనిక భేదాలు లేదు, వర్ణ వర్గ విచక్షణలు లేవు, దుష్టులు శిష్టులు అనే భేదం అసలే లేదు అమ్మకి. తనను వచ్చిన వాళ్ళను కూడా బిడ్డలుగా ఆదరించిన సంఘటనలు అమ్మ జీవితంలో అనేకం. అమ్మ జీవితంలో అమ్మని చూసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అమ్మ ప్రేమని అనుభవించిన వాళ్ళు ఉన్నారు. ఇది భౌతికంగా మనం చూసినటువంటివి. అమ్మ దైవంగా చూపించినటువంటి విశేషాలు చాలామంది ఇప్పటికే చాలామంది చెప్పి ఉంటారు.
ఈ సంస్థ 1971లో అమ్మ హస్తాల మీదుగా ప్రారంభించబడింది. శ్రీ విశ్వజనని పరిషత్ అని పెట్టారు పేరు. ఆ సంస్థ ఇప్పటికి కొనసాగుతూ వచ్చింది. ఇంతవరకు అమ్మ దయ వల్ల ఆ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతూ వచ్చినాయి. వచ్చే సంవత్సరం అమ్మ శత జయంతి సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. 1923లో అమ్మ జన్మించింది. 2023లో అమ్మ శత జయంతి కార్యక్రమాలు జరుగుతాయి. చాలా మహావైభవంగా జరుగుతాయి. అమ్మను చూసిన వాళ్ళు కానీ అమ్మ ప్రేమను అనుభవించిన వాళ్ళు కానీ అందరూ కూడా జిల్లెలమూడి వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా నా ప్రార్థన. జయహో మాత. 1957లో మా నాన్నగారు అమ్మని గురించి విన్నారు. అప్పుడు బయలుదేరదాం అనుకుంటున్నారు, ఫ్రెండ్స్ అందరూ కలిసి బయలుదేరదాం అనుకుంటూ ఉండగా అమ్మ ఇక్కడి నుంచి ఈ వారం రావద్దు అని కబురు చేసింది. అంతకుముందే 2-3 సార్లు వచ్చిన సోదరుల ద్వారా ఈ కబురు అందింది. ఇంకా ఆ రోజు మానేశారు ప్రయాణం. ఆ రోజు రాత్రే మా చెల్లి మరణించింది. మా అమ్మ కనుక కబురు చేయకపోతే మా పరిస్థితి ఇబ్బందిగా ఉండేది. అదా ఫస్ట్ టైం ఇన్సిడెంట్. ఆ తర్వాత మా నాన్నగారు 2-3 సార్లు వచ్చి వెళ్ళిన తర్వాత మా నాన్నగారికి కూడా సీరియస్గా జబ్బు చేసింది. ఆ జబ్బు చేసినప్పుడు మా అమ్మ కనిపించి నీకేం పర్వాలేదు, వాడు ఏది అడిగితే అది పెట్టు అని చెప్పింది. తర్వాత మా నాన్నగారు రక్షింపబడటం, అమ్మ దయ వల్ల ప్రాణాలు, అమ్మ దయ వల్ల ఆయన కోలుకోవటం, తర్వాత మళ్ళీ ఆరోగ్యం చేకూరిన తర్వాత మమ్మల్ని అందరినీ తీసుకురాలేదు. మొదట ఆయన ఒక్కరే వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్తో. వచ్చినప్పుడు అమ్మ అన్నది 1958 మాఘ పూర్ణిమకి ఉపదేశం ఉంటుంది నాన్న, అమ్మాయి వాళ్ళని కూడా తీసుకురా అని చెప్పింది. ఎల్లుండి మాఘ పూర్ణిమనగా కింద శుద్ధ త్రయోదశి 1వ తారీఖున మమ్మల్ని ఇక్కడ తీసుకురావటం జరిగింది. మా నాన్నగారికి జబ్బు చేసి తగ్గటం, మా చెల్లిపోవటం, దానివల్ల మా అమ్మని నేను రాగానే మా అమ్మని వాటేసుకోవటం అమ్మ దగ్గర తీసుకుంది. నన్ను దగ్గర తీసుకోలేదే, నేను చాలా బాధపడ్డాను. ఆ తర్వాత మర్నాడు పొద్దున మూడో రోజున మాఘ పూర్ణిమకి ఇక్కడ ఈ రైన్ కాలం అని ఓంకార నది అని అమ్మ చెప్పింది. ఆ ఓంకార నదిలో తెల్లవారుసామునే అమ్మ స్నానానికి వెళ్తాం, అక్కడ ఉపదేశాలు చేయటం జరిగింది. అప్పుడు 600 మందికి 2 గంటల కాలంలోనే మంత్రసహితంగా వ్యాఖ్యాన సహితంగా తెలియని వాడికి అర్థం వివరిస్తూ మంత్రోపదేశం చేసింది. అంటే 2 గంటల కాలంలో 600 మందికి కావటం అనేది కష్టం. అమ్మే కాలాన్ని ఆపివేసిందా అన్నట్లుగా 2 గంటల కాలంలో అమ్మ మంత్రోపదేశం చేసింది. తెల్లవారిన తర్వాత ఇంటికి రావటం, అప్పుడు చేబ్రోలు లక్ష్మీకాంతానంద యోగి గారని ఉన్నారు, ఆయన వచ్చి అమ్మ గాయత్రియా అని అమ్మ ఒళ్ళో పడుకున్నారు. అట్లా ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగింది మేము వచ్చిన తర్వాత వెళ్ళాలంటే నాకు అమ్మను వదిలిపెట్టి వెళ్ళాలి అనిపించలేదు. అమ్మ వెళ్ళిరా అంటాం, అట్లా జరుగుతూ వచ్చింది. ఎక్కువ కాలం ఇక్కడ ఉండటం, తక్కువ కాలం ఒక ఇంటి దగ్గర ఉండటం జరుగుతుంది. 62లో చీరాల భక్తులంతా అమ్మని చీరాల రమ్మని ప్రార్థించగా వాళ్ళ కోరికను మన్నించటం, చీరాల 62లో అమ్మ జూన్లో చీరాలు రావటం జరిగింది. తర్వాత అప్పుడు అందరిళ్ళు పావనం చేస్తూ మా ఇంటికి కూడా వచ్చి, నాన్న దాన్ని నేను తీసుకుపోతున్నాను, దాని బాధ్యత నాది, నీకేం లేదని అమ్మ మా నాన్నగారికి చెప్పటం, మా నాన్నగారు కూడా సంతోషించటం. అలా ఇక్కడికి 1962 ఆగస్టు 9న పూర్తిగా ఇక్కడికి రావటం. ఆనాటి నుంచి కూడా అమ్మ బాధ్యత అంతా తనదిగానే చూస్తుంది. ఏ రకమైన అనారోగ్యం రాని, ఏ రకమైన పరిస్థితుల్లో కూడా మా నాన్నగారికి కబురు చేసేది కాదు. మా నాన్నగారికి కబురు చేయకుండా మన అమ్మ భక్తుల ఇళ్ళకే పంపించటం, అట్లా డాక్టర్లు చూపించడం కానీ అలా అమ్మ చేసేది. హైమా నేను ఒకసారి 1964లోనే హైమా నేను ఒకసారి అమ్మ దగ్గర ఉండగా హైమ వచ్చి అమ్మ నా సంగతి ఏమిటి అని అడిగింది. నీ సంగతి ఏంటి హైమా అంది అమ్మ. అంటే నేను జపం చేస్తున్నాను, సాధన చేస్తున్నాను, లలితా సహస్రం చెప్తున్నాను, నాకే గమ్యము ఏ మార్గము ఏమీ అర్థం కావట్లేదు, ఏం తెలియట్లేదమ్మా అని అడిగింది. అడిగితే అమ్మ అంటే ఏంటి హైమా నీ సంగతి, ఏం చెప్పాలి, ఈ మార్గాలు ఈ గమ్యాలు చేరటాలు నాకేం తెలియవు, అందరితో ఆనందంగా హాయిగా అల్లరి చేస్తూ ఉండటమే నాకు తెలుసు కానీ ఏం తెలియదు అంటుంది. అప్పుడు హైమా అమ్మ నువ్వే సర్వము, నీకన్నీ తెలుసు కనుక నీకు వీటితో పనే ఉంది, మాకొక సాధన స్థితి ప్రయత్నము మార్గము అన్నీ మాకుంటాయి కదా అంది. అని నువ్వే సర్వం కాబట్టి నువ్వు మామూలుగా ఉండగలవు అంటుంది. నేను మామూలుగా ఉండకపోతే హైమా నువ్వు ఇట్లా పుట్టేదానివి కాదు, ఇట్లా పెరిగేదానివి కాదు అంటుంది. అంటే హైమా
నన్నెందుకు కన్నావో చెప్పమని అడుగుతుంది. అడిగితే నిన్నెందుకు కన్నానో నువ్వు అడగాల్సిన అవసరం లేదు, నేను నీకు చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు, నీవు నిజానికి నిజంగా ఉంటావు అని అమ్మ హామీ ఇచ్చింది. నాన్నగారు వివాహం చేద్దామని అడగ్గా అమ్మ 25 దాటనియండి అని సమాధానం ఇచ్చింది. నవంబర్లో హైమకి 25 వచ్చింది. ఏప్రిల్ 5న హైమ సిద్ధి పొందటం జరిగాయి. ఆలయ నిర్మాణం 1956 మే 5న అమ్మ శంకుస్థాపన చేసింది. ఆనాటి నుంచి కూడా అమ్మ పర్యవేక్షణలోనే ఆలయ నిర్మాణం జరిగింది. నిర్మాణం జరుగుతుండగానే ఆ గర్భాలయంలో అనేక అర్చనలు, పూజలు, మంత్రోక్తంగా కూడా అభిషేకాలు అనేవి జరిగాయి. అంధసోదరుడైన రాధాకృష్ణరెడ్డి అక్కడ సప్తాహం చేసి మంచినీరు కూడా ఆహారం తీసుకోకుండా సప్తాహం చేసేవాడు. అతను అక్కడ అనేకమైనటు మహిమల్ని దర్శించానని చెప్పేవాడు. తర్వాత ఒక రోజున అమ్మ ఆలయంలో నుంచి బయటకు వచ్చేయమని చెప్పింది, రాలేదు. తర్వాత గర్భాలయమే నివాసంగా ఉన్నాడు. అమ్మ బయటికి రమ్మన్నా రాలా. తర్వాత ఆయన బట్టలు పోయినాయి, బట్టలు పోయినా కూడా రాలా. ఎవరికోసం ఇస్తుందిలే అమ్మ అన్నాడే కానీ బయటికి రాలా. ఒకరోజు నేను అమ్మని అడిగాను, అమ్మ ఎందుకు రాదని నేను గుళ్ళో నుంచి బయటికి రమ్మంటున్నావు అని అడగ్గా అమ్మ అంది, గుళ్ళో చోటుంటే మేడల్లో మిద్దెల్లో ఉండాల్సిన అవసరం ఏముంది అన్నది. ఆ తర్వాత కొద్ది రోజులకే నాన్నగారికి సిద్ధి పొందటం, నాన్నగారిని అక్కడ ప్రతిష్టాపన చేయటం జరిగింది. ఆనాడు అమ్మ వెలిగించిన అఖండ జ్యోతి, ఆ రోజుల్లో ఏర్పరిచిన కార్యక్రమాలన్నీ కూడా నాటి నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. శిఖర ప్రతిష్ట కూడా అమ్మే చేసింది. అమ్మ కూడా ఆలయం పూర్తి చేసుకుని గృహప్రవేశం ఎట్లా ఇంట్లోకి వెళ్తామో అట్లా అన్ని కార్యక్రమాలని అక్కడ ఏర్పాటు చేసుకొని అమ్మ ఆలయంలో 1985 జూన్ 12న ఆలయ ప్రవేశం చేసింది. ఆలయ ప్రవేశానికి ముందర ఒక రోజున ఒక భజన సమాజం భజన చేస్తూ ఉండగా హారతి ఇస్తాము 7-8 అమ్మ అయిపోయిందమ్మా హారతి ఇవ్వాలి, అమ్మ అటు తిరుగుతూ ఉంటే హారతి ఇవ్వాలమ్మా అన్న. హారతి ఇచ్చేయండి, ఇక్కడికి తేనా అన్న. తేవద్దు, అక్కడే హారతి ఇచ్చేయని. కాదమ్మా తెస్తానన్న. అంటే వాళ్ళకి ఇస్తే నాకు ఇచ్చినట్లే అన్నదమ్మ. అట్లా నాకు అది మనసొప్పక ఆనాడే మంచానికి హారతి ఇచ్చి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఆ కొద్ది రోజులకే అమ్మ ఆలయ ప్రవేశం చేయటము జరిగింది. అంటే ముందరే దానికి సంకేతాలను మనం అర్థం చేసుకోలేము. అయినా కూడా ఇప్పుడు అమ్మ అందుకు అన్నది కాబోలు అనే భావం ఆస్ఫురణతో ఇప్పుడు నేను ఏ పూజ చేస్తున్నా కూడా అమ్మకిచ్చి తర్వాత జనానికి చూపించి వాళ్ళకిస్తే నాకు ఇచ్చినట్టే అన్న స్ఫురణతో నేను హారతిస్తూ ఉంటాను ఏ ఫంక్షన్ జరుగుతున్నా కూడా.